హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనం మూలం ఇదం జగత్ అంటే ధనమే అన్నిటికీ మూలం. అంటే మనం డబ్బులు ఉంటేనే, ధనం అంటే ఏంటి? డబ్బులు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అంటే మన కష్టాలను గట్టెక్కించుకోగలం, లేదంటే మన సమస్యలు పరిష్కరించుకోగలం, లేదంటే మన కోరికలు తీర్చుకోగలం. ఇలా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి ప్రతి మనిషికి కూడా. అయితే మనం ఏం చేస్తాం? డబ్బులు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎవరెవరికో అప్పులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అదే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, అందులో లాభం రావడం, లేదంటే నష్టపోవడం, ఇలా జరుగుతుంటాయి కదా. అప్పుడేంటి, మనం ధనాన్ని అంటే డబ్బుల్ని అయితే కోల్పోతాం. అంటే అప్పు తీసుకున్నవాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలాగా ఇన్వెస్ట్మెంట్లో లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇలా పోయిన డబ్బులను అయితే మనం ఎలాగైతే తీసుకొని రావాలంటే మనం ఈ రకంగా అంటే మనకి శివుడిని ఎవరైతే నమ్ముతారో, ఎవరికైతే నమ్మకం ఎక్కువ ఉంటుందో వారైతే ఇలా సోమవారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇలా శివుడికి గరికతో అభిషేకం చేస్తే మనం దేనికోసమైతే అనుకుంటున్నామో అది సంకల్పం చెప్పుకోవాలి. అలాగే తాంబూలం కూడా సమర్పించాలి, హారతి ఇవ్వాలి. శివయ్యని ఇలా మనం చిన్న విగ్రహాన్ని అయితే తెచ్చుకొని మనం ఈ రకంగా గరికతో అభిషేకం చేసి పూలు పళ్ళు మనం సమర్పించాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన డబ్బులు వచ్చిన వరకు కూడా సోమ, మంగళ, అలాగే శనివారం ఈ 3 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో మానకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం కోల్పోయిన ధనాన్ని అయితే మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చండి. అంటే ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మన అమౌంట్, అదే ధనం అయితే మాత్రం మళ్ళీ మన ఇంటికైతే వచ్చి చేరుతుందండి. ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, వాళ్ళ కష్టంలో ఉన్నారని చెప్పి మనం అప్పులు ఇస్తుంటాం. అలా అప్పులు ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు తిరిగి చెల్లించవచ్చు, చెల్లించకపోవచ్చు. చెల్లిస్తే మంచిదే, చెల్లించకపోతే మాత్రం, తిరిగి ఇవ్వకపోతే మాత్రం ఈ రెమెడీ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే మాత్రం మార్పు వస్తుంది. మీ డబ్బులు మీకు తిరిగి తెచ్చి మీకు అప్పచెప్తారు. మనం ఏదైతే వృధా చేసుకుంటామో, ధనాన్ని వృధా చేసుకుంటామో అవన్నీ కూడా తిరిగి వచ్చి చేరుతాయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి శివ అనుగ్రహం కలిగి తొందరగా మన కష్టార్జితం ఏదైతే ఉందో అది మన ఇంటికైతే వచ్చి చేరుతుంది. ఇలా చేయండి. ఇలా చిన్న శివలింగం ఏర్పాటు చేసుకొని గరిక తెచ్చి గరికలోనే శివుణ్ణి ఉంచి గరికతో అభిషేకం చేసి స్వామివారికి అయితే ధూపదీప నైవేద్యాలు సమర్పించాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 వారాలు చేయండి. సోమవారం స్వామివారి రోజు కాబట్టి, మంగళవారం అమ్మవారిది. అంటే మనం ఈ అభిషేకం చేయడం వల్ల ఏంటంటే మొత్తం మనం వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే మానసాదేవికి, అలాగే అమ్మవారికి కూడా అభిషేకం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఎందుకంటే శివుని ఒడి మీదే కూర్చొని ఉంటారండి. చూసారు కదా, అలా చాలామంది చాలా ఫోటోల్లో కూడా ఉంటుంది. వినాయకుడు కూర్చొని ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉంటారు, అమ్మవారు కూడా శివుని తొడ మీద కూర్చొని ఉంటారు, అలాగే మానసాదేవి. వీరందరి పేర్లు చదువుతూ అభిషేకం చేసి, అలాగే శివయ్యకు కూడా అభిషేకం చేసి, శివయ్య నామస్మరణ చేస్తూ అభిషేకం చేస్తూ ఇలా మనం హారతి ఇచ్చి మనం ఎక్కువ భక్తితో, మనసులోని భక్తితో ఉండి ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.